సాయంత్రం కాగానే ఇంటి ప్రధాన ద్వారం పూర్తిగా మూసేస్తున్నారా? అయితే మన పెద్దలు సాయంత్రం వేళ గడప విషయంలో కొన్ని ప్రత్యేకమైన ఆచారాలను ఎందుకు పాటించేవారో తెలుసా? వాస్తు మత విశ్వాసాల ప్రకారం సాయంత్రం సమయం ఇంట్లోకి శుభశక్తులు ప్రవేశించే సమయంగా భావిస్తారు. అందుకే సూర్యాస్తమయం సమయంలో ప్రధాన ద్వారం, గడప పరిసరాలను శుభ్రంగా ఉంచి కొద్దిసేపు ద్వారం తెరిచి ఉంచడం లేదా ప్రవేశ ద్వారం వద్ద మంచి వెలుతురు ఉండేలా చూడటం శుభప్రదమని కొందరు విశ్వసిస్తారు. ముఖ్యంగా గడప దగ్గర ఒక చిన్న దీపం వెలిగించడం మన దేశంలో ఎన్నో ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయం. ఆ దీపం కేవలం చీకటిని తొలగించడమే కాదు, మన ఇంట్లో కూడా మంచి ఆలోచనలు, ప్రశాంతత, శుభం నిండాలని కోరుకునే ఆధ్యాత్మిక సంకేతం. అలాగే సాయంత్రం సమయంలో ప్రధాన ద్వారం దగ్గర చెత్త, మురికి, పాత చెప్పులు, విరిగిపోయిన వస్తువులు ఉంచకూడదని వాస్తు సూచనలు చెబుతాయి. ప్రవేశ ద్వారం శుభ్రంగా, చక్కగా వెలుతురుతో ఉంచడం ఇంటికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. అయితే తలుపు తెరిచి ఉంచితే తప్పకుండా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది, మూసేస్తే దురదృష్టం వస్తుంది అనే విషయాలను శాస్త్రీయ నిజాలుగా భావించకూడదు. ఇవి వాస్తు ఆధ్యాత్మిక విశ్వాసాలకు సంబంధించిన సాంప్రదాయాలు. అందుకే భద్రతను దృష్టిలో పెట్టుకొని తలుపును పూర్తిగా తెరిచి ఉంచాల్సిన అవసరం లేదు. గడపను శుభ్రంగా ఉంచండి, ఒక దీపం వెలిగించండి, మనసులో మంచి ఆలోచనకు తలుపులు తెరవండి. ఎందుకంటే ఇంటి గడప ఎంత ముఖ్యమో మనసు అనే గడప కూడా అంతే పవిత్రమైనది.